హాయ్ అండి, వెల్కమ్ టు నోయి కృత్వేస్ వ్లాగ్స్. సో అందరూ పొంగనాలు చేయడానికి కొత్త వాళ్ళకి నేర్చుకునే వాళ్ళు పొంగనాలు చేయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఈజీగా టెక్నికల్గా రావడానికి పొంగనాలు ఈజీగా మంచిగా రావడానికి ఒక మంచి టిప్ చెప్తానండి. సో ఏంటంటే పొంగనాలు చాలా ఈజీ అండి. సో నేనైతే పొంగనాలు చాలా ఈజీగా చేసేస్తాను. సో పొంగనాల పిండి ఏంటంటే సామలు, మినపప్పు అండ్ కరివేపాకు, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ వేసి పిండి పట్టేసానండి. దాంట్లో వచ్చేసి కొన్ని అవిసె గింజలు వేసేసుకొని దోశల పిండిలాగా పోసేసుకోవచ్చు అండ్ పొంగనాలు కూడా వేసుకోవచ్చు అండి. సో ఇలా ఫస్ట్ అయితే పాత్రకి వేడి కాగానే ఆయిల్ మొత్తం రాసేసేయాలండి. ఆ తర్వాత కొంచెం వేడైన తర్వాత పొంగనాలుగా ఇలా మనం దోశల పిండిని వేసేసుకోవచ్చు. సో ఇలా ఈజీగా పోసేసుకున్న తర్వాత దాని మీద కొంచెం ఆయిల్ పోసేసి మనం క్యాప్ పెట్టేసేయాలండి. సిమ్లో పెట్టాలి, అడగంటకుండా ఉంటుంది. సో అదైన తర్వాత ఇలా బూరెల్లాగా ఉబ్బుతాయండి ఒక 15 మినిట్స్ తర్వాత. సో మనం అలా నైఫ్ లాగా షార్ప్గా ఉన్నది తీసుకొని ఆయిల్ అంతా ఉంటుంది కాబట్టి త్వరగా మనం సైడ్లో చుట్టూరుగా కొంచెం కదిలించుకొని రివర్స్ చేసేస్తే చాలండి. చాలా ఈజీగా గుంట పొంగనాలు రెడీ అయిపోతాయి. సో ఇలా స్లోగా తీసేసుకోవాలి. ఇంతే అండి, పల్లి చట్నీతో ఇలా గుండ పొంగనాలు ఈజీగా చేసేసుకోవచ్చు. రౌండ్గా వస్తాయి. సోడా వేసుకోకున్నా కూడా మనకి పిండి బాగా ఎదిగితే ఇలా ఉబ్బుతాయండి. సో పల్లి చట్నీతో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటాయి. అలానే టమాటా చట్నీతో కూడా సర్వ్ చేసుకోండి. సో ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా అరికలు, సామలతో కలిసి కూడా గుంట పొంగనాలు చేసుకోండి. చాలా హెల్తీగా ఉంటుంది. పిల్లలకి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై